అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యి వచ్చానండి. ఎక్కడో మిస్ అయిపోయింది. ఎందుకంటే జనరల్గా నేను పర్టికులర్గా ఫిలిం ఆడియో ఫంక్షన్స్ కానీ వీటికి ఎక్కువ అటెండ్ అవుతాను. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు టాక్. నా సబ్జెక్ట్ అది. చాలా ఆలోచించానండి వచ్చేటప్పుడు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది. సో చాలా పేపర్లు రాశాను, స్క్రిబుల్ చేశాను, తిరిగి పడేశాను, రాశాను, మళ్ళీ పడేశాను. అప్పుడు నాకు అనిపించింది, వాట్ ఎవర్ యూ కెన్ గెట్ స్పాంటేనియస్గా మాట్లాడండి అక్కడని. తానా వాళ్ళు నన్ను ఈ సభకు రమ్మని ఆహ్వానించినప్పుడు చాలా గౌరవంగా ఫీల్ అయ్యానండి. అంటే ఎప్పుడు జూలైలో జరిగే తానా, జూలై వీకెండ్, ఇండిపెండెన్స్ డే వీకెండ్లో జరిగే తానా, ఐ థింక్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మొట్టమొదటిసారి తాతగారు పుట్టినరోజు సందర్భంగా చేస్తున్నారు. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆనర్. తప్పకుండా రావాలి అనిపించిందండి. సో అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత అది నా గౌరవంగా ఫీల్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఇక్కడ ఇంతమంది జనాలను చూసి నిజంగా ఇది ఒక జన సమూహం లాగా అనిపించింది. ఇంతమంది జనాలను చూసి, ఇంతమంది జనాలతో ఇంటరాక్ట్ అవుతుంటే నిజంగా మీ ముందు నుంచుంటే నా అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్ తానా ఫర్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఆర్గనైజర్స్, కమిటీ మెంబర్స్, వాలంటీర్స్, అందరూ అద్భుతంగా చేశారండి. నిజంగా కనుల పండగగా అనిపించింది. పొద్దున్న వచ్చి ఇనాగ్రల్ ఫంక్షన్ చూస్తుంటే ఇక్కడ నృత్యం, పాటలు పాడుతున్నారు. నిజంగా అంత తెలుగు నేనే మాట్లాడినేమో, అంత స్పష్టంగా నేనే డాన్స్ కూడా చేయలేనేమో అనిపించిందండి. గ్రేట్ రిహార్సల్స్. మీ అందరూ చాలా కష్టపడ్డారు. కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. తెలుగువాడు అంటే మనకి మొదట గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారు. ఇన్ని సంవత్సరాలు అయినా ఆయన్ని మర్చిపోలేకుండా మనం ఇంకా గుర్తుపెట్టుకున్నాం, మన మనసుల్లో గుర్తుపెట్టుకున్నామంటే దానికి కారణం ఆయన తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టాడు ఆయన. సో ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు అంటే ఇండియా టైంలో ఆయన పుట్టినరోజు కాబట్టి ఐ వుడ్ లైక్ టు సే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తాతగారు. అ గ్రేట్ సెల్యూట్ టు యూ. ఆయనకి నా పర్సనల్ ఫీలింగ్ అండి, ఆయనకి మనం ఏం చేయగలుగుతామంటే అండి, ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ కాకుండా, ఏమండి నేను మాట్లాడేదే చాలా తక్కువ, మీరందరూ అలా చేస్తుంటే ప్లీజ్ థ్యాంక్స్ అలాట్ అండి. ఆయన్ని గుర్తు తెచ్చుకుంటున్నా, చాలా థ్యాంక్స్. మై ఓన్లీ రిక్వెస్ట్ అండి, ఇక్కడ యుఎస్లో మై ఓన్లీ రిక్వెస్ట్, ఇక్కడ యుఎస్లో మన వాళ్ళందరూ వీఆర్ ఆల్ మైనారిటీస్, రైట్? మనం చాలా తక్కువ మంది ఉన్నాం ఇక్కడ. సో ద యునైటెడ్ వి స్టాండ్, దిస్ ఇస్ మై స్లోగన్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ది స్లోగన్, ద యునైటెడ్ వి స్టాండ్, ద మోస్ట్ స్ట్రాంగ్ వి ఆర్. దిస్ ఇస్ ద ఓన్లీ స్లోగన్ ఐ హ్యావ్. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు నిజంగా అంటే ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు ఈ దేశానికి వచ్చి. మన దేశం కానీ దేశం, మనకి ఇంగ్లీషు మన బ్రిటిష్ వాళ్ళ స్లాంగ్లో మాట్లాడతాం, బట్ ఈ దేశంలో ఇంకో స్లాంగ్లో మాట్లాడతారు. వీళ్ళని అర్థం చేసుకుంటూ ఇంత స్థాయికి ఎదిగారు మన అందరం ఇక్కడ. ఇప్పుడే చెప్పారు, తాతగారు ఒక బొమ్మ గీశారంట, ఒక ఆయన, ఒక గ్రేట్ ఆర్టిస్ట్, దానికి $55,000 పలికారు. అ గ్రేట్ సెల్యూట్ టు ఆల్ ద తెలుగు పీపుల్ ఓవర్ హియర్. మీ అందరికీ చేతులెత్తి మరోసారి నమస్కరిస్తున్నానండి. ఇలా చేయగలిగారంటే
ఏమండి అందరికీ పాపం ఆకలేస్తుంది. 9:30, 9:45 అయిపోయింది టైము. ప్లీజ్ ఐ ర్యాప్ ఇట్ అప్ వెరీ ఫాస్ట్. సో ఇలా చేయగలుగుతున్నారంటే అండి మీరు ఎంతో కష్టపడ్డారు. ఇక్కడ ఎవరికి ఫ్రీగా ఉచితంగా డబ్బు రాలేదు. సో ఆయన మీద ఉన్న గౌరవంతో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఆల్, చిన్న చిన్న గొడవలు ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయండి. ప్లీజ్ ట్రీట్ యువర్ సెల్ఫ్. ఇదంతా తెలుగు ఫ్యామిలీ, తెలుగు వారి ఫ్యామిలీ. ఇది చిన్న చిన్న గొడవలు ఉన్నా ఏమైనా కలిసిమెలిసి ఉండండి. బీ లైక్ అ బిగ్ ఫ్యామిలీ. ఉంటే మనం అందరం ఒక ఫ్యామిలీ లాగుంటే అండి, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా నిజంగా మనకి ఏమైనా కష్టం వస్తే వీ కెన్ స్పీక్ టు ద గవర్నమెంట్, వీ కెన్ షో అవర్ పవర్ టు ద గవర్నమెంట్ అండ్ వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. సో మీరందరూ యునైటెడ్గా ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద తెలుగు స్పీకింగ్ అండ్ ద తెలుగు కమ్యూనిటీ హియర్. అండ్ థ్యాంక్స్ ఫర్ తానాట్ టు కాల్ మీ అండ్ give me such an honorary thing. Thanks a lot, Andy. Jai NTR. Jai NTR. Jai Telugu Jati. Thank you. Jai Hind.